హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 24th జూన్ 2025. ఈ రోజు మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నామో 25,000 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము. అంటే ఈ రోజు మార్కెట్ వచ్చేసి 25,000 కింద ట్రేడ్ అంటే ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే 24,988 దగ్గర 950 రేంజ్ లో ఓపెన్ అయ్యి 988 అనేది హైట్ వచ్చి వచ్చేసి ప్రీవియస్ గా ఏదైతే స్వింగ్ మనకు ఛానల్ డ్రా చేసామో ఈ ఛానల్ ను రీటెస్ట్ చేసి మళ్ళీ హైయర్ సైడ్ వెళ్తూ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఛానల్ బ్రేక్ అయి పైనకి వెళ్ళిన తర్వాత ఒకసారి రీటెస్ట్ చేసింది. అంటే ఈ సినారో ప్రకారం ఏంటంటే మార్కెట్ నిఫ్టీ అనేది హైయర్ సైడ్ వెళ్ళడానికి హై ప్రాబబిలిటీ ఉంది. మనకి ఇక్కడ మెయిన్ సపోర్ట్ వచ్చేసి 24,820 నుంచి 850 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అదే విధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 25,050 నుంచి 25,150 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ మార్కెట్ లో మనకి ఏంటంటే ఏదైనా డిప్ దొరికితే మనం బై చేసుకుని పోవాలి. అంటిల్ అన్లెస్ మళ్ళీ 24,800 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఫర్దర్ గా మనకు మార్కెట్ లో డౌన్ సైడ్ ఉంటుంది. లేదంటే ఫర్ ఎవ్రీ డిప్ ఈజ్ బయింగ్ ఆపర్చునిటీ. అదే విధంగా ఈ 25,100 రేంజ్ లో మనకి ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. 25,150 పైన హయ్యర్ సైడ్ ఫాస్ట్ మూవ్ ఉండడానికి హయ్యర్ ప్రాబబిలిటీ ఉంటుంది. సేమ్ అదే విధంగా మనకు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకు సపోర్ట్ అంటే సేమ్ మనకు ఏదైతే సపోర్ట్ ఉందో 55,800 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఇక్కడ 55,800 రేంజ్, 800 నుంచి 850 అని ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ చూస్తే మనకు ఒకసారి 56,000 నుంచి 56,150 నుంచి 56,200 250 అని ఒక రెసిస్టెన్స్ అవుతుంది. మనకి ఈ రేంజ్ లో మనకు ఏదైనా అంటే మనకు బై ఛాన్స్ ఈ రేంజ్ లో దొరికితే మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ లాంగ్ ఇన్షియేట్ చేస్తాము. టార్గెట్ వచ్చేసి 56,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మనకి ఎప్పుడైతే 56,150 పైన ట్రేడ్ అవ్వడం తర్వాత ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే డ్యూ టు గ్లోబల్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి బయింగ్ వచ్చిందంటే మార్కెట్ లో స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైనా సరే మనకి ఏంటంటే ఎవ్రీ డిప్ ఈజ్ బయింగ్ ఆపర్చునిటీ అంటిల్ అన్లెస్ మనకు మేజర్ గా మనకు 55,600 కింద ట్రేడ్ అవుతే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ గా సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. సేమ్ అదే నిఫ్టీ వచ్చేసి మనకు 24,800 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఫర్దర్ గా సెల్లింగ్ అని రావడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఎవ్రీ డిప్ ఈజ్ బయింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ సేమ్ అదే మనకు డ్యూ టు గ్లోబల్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి బయింగ్ అనేది మనం చూడడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.